జాతిరత్నాలు ఏవి వారు వినే ఉంటారు కామెడీవి, అవి నేనే రాస్తా. అది నా వాయిసే. బేసికలీ ఐఎమ్ ఫ్రమ్ అమలాపురం. అప్పుడు తుఫాన్ వచ్చింది కదా 98లో. ఇప్పుడు ఆ గాలికి కొట్టుకుపోతే భీమవరం వెళ్ళిపోయారు. సో భీమవరంలో ఒక చెట్టు చాటు నాగి అక్కడ నుంచి కొంచెం పెద్దగా ఇక్కడ దాకా వచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ పీపుల్. అంటే ఆ రోజు మీరు అందరు ఇచ్చినటువంటి బ్లెస్సింగ్స్, ఆ గణేష్ ఇచ్చినటువంటి బ్లెస్సింగ్స్, నా కెరియర్ ర్యాపిడ్ గ్రోత్ ఉంది. ఇందాక అన్న చెప్పినట్టు ఒక కుక్కు టీవీ యాప్ కి సంబంధించి ఒక చిన్న షార్ట్ సిరీస్ చేశాను 90 minutes. అది నాకు తెలిసి నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ లో రిలీజ్ అవ్వచ్చు. అండ్ ఇంకొక మాతృశ్రీ నగర్ ఉత్సవ కమిటీ సభ్యులకి నా హృదయం. డోంట్ లవ్ బాబు, నవ్వకూడదు మీరు. సీరియస్ మ్యాటర్. మీ ఆరోగ్యం పెడితే మనం మాట్లాడదాం, మనం పట్టించుకోండి. సర్వే జన సుఖినో భవంతు. అందరూ కూడా భగవంతుడు గడవచ్చాలు వల్ల ఆ స్వామివారి ప్రసాదాలు తిని ఆ బొజ్జ గణపయ్యేలా మీరు కూడా బొజ్జలు పెంచాలి. నాన్నగారు ఎప్పుడూ ఒక విషయం చెప్తూ ఉంటారు, మనం ఆరోగ్యంగా సంతోషంగా ఉంటే మన కుటుంబాన్ని మనం సంతోషంగా చూసుకోగలమని నాన్నగారు అప్పుడు స్టేజ్ మీద మాట్లాడేదానికి చాలా సిగ్గు అన్నమాట, చాలా ఇంట్రోవర్ట్. ఆయన స్టేజ్ మీద మాట్లాడారు. మీ అందరినీ చూస్తుంటే మాట్లాడలేదు, లోపల వస్తుంటే క్యాన్సర్ హెవ్ ఏదో పోవాలని తగ్గలేదు. అది చేసిన వాళ్ళు ఎవరో ఒకసారి మైండ్కి భోజనాలకు రావాలని. లవ్ యూ డార్లింగ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇదే ప్రభాస్ సినిమాల్లో ఆ డైలాగ్ తీసుకుంటే 600 గడపలో ఆ ఇంటిని ఆ పెద్ద నమ్ముకుని ధైర్యంగా ఉన్నాడు. 6 నెంటేసుకొచ్చి ఆ ధైర్యాన్ని భయపెడదాం అంటే మీరెట్టా నమ్మర్రా? ఆయన దయ వల్ల ఈ ఊరు అత్తారింటికి వచ్చినట్టు వెళ్తున్నారు. ఇప్పటి నుంచి ఒక లెక్క, ఈ రోజు నుంచి ఒక లెక్క. ఆడి కొడుకొచ్చాడు అని చెప్పు. ఓకే, డార్లింగ్ ప్రభాస్ అయిపోయి నెక్స్ట్ అల్లు అర్జున్. ఓకే, అల్లు అర్జున్ ని కూడా డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ ఉంటాయి. అంటే ఆయన స్టార్టింగ్ సినిమాల్లో వాయిస్ కి, మధ్యలోకి అండ్ ప్రెసెంట్ కి చాలా డిఫరెన్స్ వచ్చింది. సో దేశముద్ర ఆ టైంలో ఆయన వాయిస్ చాలా షార్ప్ ఉండేది అనమాట. ఆ వాయిస్ ఏంటి బాబాయ్ ఇంకా ఎంతకాలం గొడవలో ఇలా ఉండేది. అండ్ లేటర్ ఆన్ ఫుల్ బేస్ పెరిగిపోయింది. 100 ఏళ్ళు బ్రతకాలంటే నువ్వు నీ తమ్ముడు ఏమన్నా గుండె కంటారా? బ్యాంకులు కన్నాలు వేశారు. ఇలాంటి వాడికి తమ్ముడుగా పుడితే ఎవడైనా 25 ఏళ్ళకే పోతాడు. ఇలా ఉంటుంది. అండ్ పుష్ప టైప్ వచ్చేసరికి 2023లో వచ్చి చాలా పెద్ద ఉన్నాడు సార్. 2025లో వచ్చిండ ఇంకా పెద్ద ఉన్నవాళ్ళు నా స్వామిని గట్టిగా కోరుకుంటాంట. పుష్ప అంటే ఫ్లవర్ అనుకోండి, ఫైర్ దీని అవ్వ తగ్గేదేలా ఏదైనా ఉంటుంది. థ్యాంక్ యూ. ఇంకా మెగాస్టార్ చిరంజీవి గారు. సో ఓకే అన్నయ్య, చిరంజీవి గారు ఇక్కడికి వచ్చి మాట్లాడితే చిన్నప్పుడు నేను కళ్యాణ్ ఇక నాగబాబు అందరూ చిన్న వినాయకుడి బుజ్జి వినాయకుడి చేసుకుని గల్లీలో ఫ్రెండ్స్ అందరినీ తీసుకొచ్చి పెట్టినప్పుడు ఆ రోజులన్నీ కూడా గుర్తొస్తున్నాయి. అంటే మీకు ఇంట్లో ఎన్ని పనులు నా కమ్యూనిటీలో మనం అందరూ కలిసి ఉండాలి అనే ఉద్దేశంతో మీరందరూ ఇక్కడికి రావడం, ఆ భగవంతుడు ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎందువదన సుందరదన మందగవర పదులు వచ్చిన ఈ విధంగా ఉంటుంది. అండ్ విజయ్ దేవరకొండ. సో నాకు చాలా బాగా గుర్తింపు తీసుకొచ్చినటువంటి వాయిస్. సో విజయ్ దేవరకొండ వాయిస్ అర్జున్ రెడ్డి సినిమాలో ఏం మాట్లాడుతున్నావురా, ఆ పిల్ల నా తాలూకా. మన లైఫ్లో మనకేదన్నా అయితే మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్స్ కొందరు ఉంటారు. నా లైఫ్లో ఆ పిల్ల ఏదన్నా అయితే ఐ బి ద మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్. వింటున్నావా ప్లీజ్ రా, పిల్లను వదిలేరా. ఇట్లా ఉంటుంది.
సో ఆయన స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడితే చాలా క్యాజువల్ గా ఎట్లా ఉన్నారు అండ్ మీ అందరినీ చూస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుండే అండ్ ఎస్పెషల్లీ నేను వచ్చినప్పుడు క్లాసికల్ డాన్స్ చేస్తుండే అసలు ఆ కాస్ట్యూమ్ వేసుకొని అంతసేపు మేకప్ వేసుకొని ఎట్లా ఉంటారా అని అనిపించేది. యాక్చువల్లీ వాళ్ళు కింద కూర్చొని చాలా ఈజీగా లేస్తున్నారు కదా, మనం కింద కూర్చుంటే ఎవడన్నా లేపాలి, మనం లేవలేము. సో లైఫ్లో కొంచెం ఫిట్నెస్ మీద కూడా ఫోకస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు. సో పవన్ కళ్యాణ్ గారు ఆన్ స్టేజ్ అండ్ సినిమాలో రెండు డిఫరెన్సెస్ ఇస్తా. సో సినిమాలో పవన్ కళ్యాణ్ గారు వాయిస్ చూడపస్తా తప్ప నేను సేవమాటో తప్ప అది కెప్ప గీసుకోలేదు, గీసుకుంటారు అంతే తేడా, మిగిలిందంతా సేమ్ టు సేమ్. ఆయన మాతృశ్రీ నగర్ ఉత్సవ కమిటీలో ఈవెంట్ వస్తా కిక్కే వేరప్ప ఇలా ఉంటుంది. ఆయన స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు అంటే వాస్తవానికి ఎవరిని చూస్తుంటే అనిపిస్తుంది అంటే వినాయక చవితి కార్యక్రమమా లేదా జనసేన పార్టీ ఆవిర్భావ సభ అని. అన్నయ్య చిరంజీవి గారు 175 ఇంద్రా సినిమా ఫంక్షన్ కూడా ఇంతమంది వచ్చి ఉండరు, అసలు ఎక్కడ వచ్చిన గ్యాప్ లేదు. చాలాసేపు లోపలికి వచ్చిన తర్వాత సుమారు ఒక 2 నిమిషాలు అనుకుంటే కుర్చీ దొరుకుతుందేమో చూసాను, ఎవరు వల్ల. సో ఏ కార్యక్రమం జరిగినా మన కమ్యూనిటీ అందరూ ఇలాగే రావాలి, ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జాయ్ హింద్. సో ఇలా ఉంటుంది. మహేష్ బాబు నాకున్న జడుగుకి మీరు అడుగుతున్న వాయిస్కి అన్నారా? ఓకే, ఐ ట్రై మహేష్ బాబు గారి వాయిస్. ఆల్రెడీ వాయిస్ క్రాక్ అయిపోయింది. మహేష్ బాబు గారి వాయిస్ కూడా 2-3 వేరియేషన్స్ తీసుకోవచ్చు. లెజెండ్ సినిమాలో మహేష్ బాబు గారి వాయిస్ ఎలా ఉంటుంది అంటే కరోనా టైంలో చాలా మంది వెంటిలేటర్ మీద ఉన్నారు కదా, అలా ఉంటుంది. చెయ్యి పొడిస్తే పిడికిలి వస్తాడ్రా, స్టూడెంట్స్ నుంచి ఒకడు వస్తాడ్రా. అప్పుడు తెలుస్తుంది సీతారాం రాజు పవర్ ఏంటో. అమ్మా ఆదివారం అందులో చపాతీలు పెట్టారే, పేరు చేస్తాడే, ఇంటికి వెళ్ళి అన్నం తిన్నావమ్మా, రామ్మ వెళ్ళిపోదాం. ఈ కార్యక్రమం అవడానికి ప్రసాదం పెట్టడానికి చాలా టైం పట్టేస్తుంది, వెళ్ళిపోదామమ్మా. ఇలా ఉంటుంది. సో ఇదే మహేష్ బాబు గారి వాయిస్ దూకుడు సినిమా. కేంటో పిట్టమ్మ పోయి మొగేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అంటే అని బాగా కోకేస్తున్నారనమాట. అదే హో పటే బాస్ భయానికే మీనింగ్ తెలియని బ్లడ్ డ్రా నాది. నరకట్ట మొదలు పెడితే నరకం గేట్లు బయట హౌస్ఫుల్ గోల్డ్ వేస్తారు బే. చూసా ఇక్కడ కొంచెం కష్టమైన బయటకు వెళ్ళిపోతుంది. ఇలా ఉంటుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మై ఫేవరెట్ రవితేజ గారి వాయిస్. వచ్చిన వాళ్ళు ప్రసాదాలు తినాలని రోజు కొట్టుకోగలరా బాబు, అందరికీ కాజు ప్రసాదాలు ఉన్నాయి. ఆద్రి శ్రీనగర్ ఉత్సవ కమిటీ అరేంజ్మెంట్స్ అంటే మామూలుగా ఉండవు రోజు. థ్యాంక్ యూ సో మచ్.